పాటు వస్తావా? వావ్, క్రిస్మసా! నాకు క్రిస్మస్ అంటే చాలా ఇష్టము. కేక్స్, స్టార్స్, క్రిస్మస్ ట్రీస్ ఎంత బాగుంటాయో. నాకు క్రిస్మస్ అంటే చాలా ఇష్టము. అయ్యో షైనీ, క్రిస్మస్ అంటే కేక్స్, స్టార్స్, క్రిస్మస్ ట్రీసే అది మాత్రమే కాదు, యేసయ్య పుట్టినరోజు కూడా. హో మెస్సీ, అవును కదా. నన్ను ఇంతవరకు ఎవరు క్రిస్మస్ సెలబ్రేషన్స్ కి పిలలేదు. నేను కూడా అలాంటి క్రిస్మస్ సెలబ్రేషన్స్ కి వెళ్ళలేదు. ఇప్పుడు నువ్వు పిలిచావు కదా, నేను తప్పకుండా వస్తాను. అయితే పద, క్రిస్మస్ కిట్ ప్రజెంట్ చేస్తున్నారు. నీకు క్రిస్మస్ గురించి పూర్తిగా అర్థమవుతుంది. 2000 సంవత్సరాల క్రితం ప్రజలు రక్షకుడైన మెస్సియా కొరకు కనిపెట్టుచున్న దినములలో గాబ్రియేలు అను దేవదూత గలిలయలోని నజరేతు అను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. దయాప్రాప్తురాల, నీకు శుభము. ప్రభువు నీకు తోడయ్యున్నాడు. నీకు శుభవార్త. మరియా, భయపడకుము. దేవుని వలన నీవు కృప పొందితివి. నీవు గర్భము ధరించి ఒక కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు. అయ్యా, నేను పురుషుని ఎరుగని దానను, ఇది నాకు ఎలాగు సంభవించును? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. చిత్తము ప్రభువా, నీ దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. రావాలా? ఇంత పెద్ద సమస్య. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. తలుచుకుంటేనే తల పగిలిపోతా ఉంది. ఏంటి, మరియా పెళ్లి కాకుండానే గర్భవత? ఈ విషయం తలుచుకుంటే గుండె పగిలిపోతా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ సమస్య నుంచి నేను ఎట్లా బయటపడాలి? అవును, పెళ్లి కాకుండానే గర్భవతి అయిన మరియను ఎవరికీ తెలియకుండా రహస్యంగా వెన్నాడదాం. యోసేపు, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది. అది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టును. ప్రభువా, ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా. పరిశుద్ధాత్మ ద్వారా మరియా గర్భము ధరించని తెలియక రహస్యంగా విడనాడాలనుకున్నాను. నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమించు. నీ చిత్తమే నా జీవితంలో జరగాలి. నీ చిత్తమే చేస్తాను ప్రభువా. ఇప్పుడే మరియని చేర్చుకుంటాను ప్రభువా. నీ చిత్తమే చేస్తాను. ఇప్పుడే మరియని చేర్చుకుంటాను ప్రభువా. ఇప్పుడే మరియని చేర్చుకుంటాను. ఇందు మూలంగా యావత్ ప్రజానికానికి తెలియజేయనేమనగా, ప్రజలందరూ తమ తమ గ్రామునకు వెళ్ళి మీ పేర్లు ప్రజా సంఖ్యలో నమోదు చేసుకోండి. ఇది కైసర్ ఆజ్ఞ. మరియా, కొంచెం వచ్చుకో మరియా. మరియా, వచ్చేసాం. కొంచెం వచ్చుకో మరియా. దగ్గరికి వచ్చేసాం. కొంచెం వచ్చుకో మరియా. అయ్యో, నా వల్ల కాదయ్యా. నిండు చూలాలు మరియమ్మ తల్లి, తట్టుకోలేకపోతున్నానయ్యా.
నడవలేక సుడివడి బెత్తలేం వచ్చేసాం మరియా. పోయినయ్యా మరి నిండు చూలా మరియా మరియా మరియమ్మ తల్లి నడవలేక సుడివడి ఎవరైనా స్థలం ఇస్తే బాగుండేది. అయ్యో అయ్యో. అయ్యా 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 తలుపు తిండి అయ్యా. అయ్యా నా భార్య నిండు చూడాలయ్యా, పురుటి నొప్పులతో బాధపడుతుంది. మీ సత్రంలో కొంచెం స్థలం ఉంటే ఉండి అయ్యా. సత్రంలో ఖాళీ లేదు, ఏం లేదు. ఎలా వెళ్ళు. అయ్యా అయ్యా అంత మాట అనొద్దు అయ్యా. సరే తర్వాత కదా వెళ్ళవా వెళ్ళు. అయ్యా 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 అయ్యా. నీ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చిన సత్రమయ్యా. ఆ సత్రమయ్యా అయ్యా అయ్యా తలుపు తిండి అయ్యా. నా భార్య పురుటి నొప్పులతో బాధపడుతుంది అయ్యా, నిండు చూడాలయ్యా. అయ్యా మీ ఇంట్లో కొంచెం స్థలం ఉంటే ఇవ్వండి అయ్యా. ఖాళీ లేదయ్యా. అయ్యా అయ్యా కొంచెం స్థలమే ఉండయ్యా, పురుటి నొప్పులతో బాధపడుతుందయ్యా. స్థలం లేదయ్యా మా ఇంట్లో, లేదు. అమ్మా అమ్మా మీరన్నా మాట చెప్పండి అమ్మా. అమ్మా దయ చూపించండి అమ్మా. ఏమండి మన పశువుల బాగా ఖాళీగానే ఉంది కదా, అది వాళ్ళకి ఇద్దామండి. సరే అయ్యా 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 మా ఇంట్లో స్థలం అయితే లేదు కానీ మా పశువుల పాకలో ఉంది. మీకు ఇష్టమైతే వెళ్ళి అక్కడ ఉండండి. అయ్యా సంతోషమయ్యా, పశువులు బాగా పర్లేదయ్యా, చాలా కృతజ్ఞుడయ్యా. సరే. అమ్మకు సహాయం చేయండి అమ్మా. దీనాతి దీనము ఓ యేసయ్యా, నీ జననమెంత దయనీయము. తొందర రాదురా చిన్నోడా. సరేరా వేస్తున్నా. చిన్నోడా అరే ఆగరా అదరా వేస్తున్నా. అరే పెద్ద అయినట్రా. ఏమోరా తెలియదు. అరే పెద్ద అయినట్టు బయటికి పోయినట్టున్నాడు, విలువరు ఒకసారి. ఓ పెద్ద ఏంద్రా సల్మాన్ వేసినాం రా. అరే ముసలోని నాకే సర్లేదు, కుర్రోలు మీకెక్కడ సలిరా. ముసలోడేందో అంటుండే ఏందిరా. ముసలోని నాకేసాలి లేదు, కుర్రోలు మీకెక్కడ సలిరా అంటుండ్రా పెద్దోడా. అట్లా అంటుండ ముసలోడు. అరే పెద్దోడా బాగా అవుతుందిరా, మంట పెంచరా. ఏంది పెద్దరా, ఇందాక చల్లేదేం లేదన్నావు కదా. అరే ఏమోరా పెద్దోడా బాగా సెట్ అవుతుందిరా, మంట పెంచరా. సరేలే. అరే పెద్దరా చల్లేస్తుందంట, మంట పెంచండి రా. సరేనా పెడుతున్నా. అరే పెద్దోడా బాగా చీకటి అయిందిరా, కసా గొర్రెలు తోలుకరా పోరా. నువ్వు ఓన్ పెద్దరా, చీకటి చలేస్తుంది చిన్న చెప్పు. అరే చిన్నోడా పెద్దోడు ఓన్ అంటున్నాడు రా, నువ్వు ఓరా చిన్నోడా. బాగుంది పెద్దయ్య, నువ్వేమో ఆనకెప్పుడు, ఆడేమో నీకెప్పుడు, నువ్వేమో మళ్ళా నాకెప్పుడు. ప్రతి దానికి నన్ను పంపిస్తావు. నేను చిన్నోడు ఓన్ అంటున్నాడు రా, ఈ ఒక్కసారికి పోరా పెద్దోడా. నువ్వు ఓనా చెప్పినావు పెద్ద, చిన్న చెప్పు. బా అరే చిన్నోడా ఎంతో కోస్తా, నువ్వే కదరా నా మాట వినేది. ఈ ఒక్కసారికి పోరా చిన్నోడా. పోతాలే పోక అచ్చానా ఏందిగా. చూడు పెద్ద, పెద్దవాడిని కూడా చూడకుండా ఎట్లా దానిపోతున్నాడు. అప్పుడే నా మాట వింటే చిన్న చేతిలో తన్నులు తప్పే కదరా నీకు. అరే పెద్దోడా బాగా సల అవుతుందిరా, నిద్ర కూడా వస్తుందిరా, ఇంకోసేపు పడుకుంటాను రా. నాకు నిద్ర వస్తుంది పెద్దయ్యా. సరేరా పడుకోరా.
లేకుండా పని చెప్పి ఎంత మంచిగా అనుకున్నారు చూడు. హై హై రా హై 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 రా రా హై 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 రా హై 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 రా హై 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 అయ్యలారా భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానువాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టపడి ఉండుట మీరు చూచెదరు. రే రే విన్నారు కదరా, మన కొరకు లోకరక్షకుడు పుట్టాడంటరా. పదండ్రా పోయి చూద్దాము. పదండి పెద్ద చెప్పరా. ఈ మంచి సమయంలో ఒక మంచి పాట పాడుకుంటావు కదా. సరేరా అయితే. రాజులకు రాజు పుట్టినన్నయ్య, రాజులకు రాజు పుట్టినన్నయ్య, రారే చూదా మనం వెళ్ళుదామన్నయ్య, రారే చూదా మనం వెళ్ళుదామన్నయ్య. యూదాయనే దేశమందన్నయ్య, యూదాయనే దేశమందన్నయ్య, యూదులకు గొప్ప రాజు పుట్టినన్నయ్య, యూదులకు గొప్ప రాజు పుట్టినన్నయ్య, రాజులకు రాజు పుట్టినన్నయ్య, రాజులకు రాజు పుట్టినన్నయ్య, రారే చూడా మనం వెళ్ళుదామన్నయ్య, రారే చూడా మనం వెళ్ళుదామన్నయ్య. అందాల తార అరుదించి నాకై అంబరవీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి ఆవాని చాటుతూ ఆనంద సంద్రము పొంగినాలో ఆమార కాంతిలో ఆది దేవుని చూడ ఆశించే మనసు. రాజైన హేరోదు దినములలో యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశ జ్ఞానులు యెరూషలేముకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమి. చిత్తం మహాప్రభు. క్రీస్తు ఎక్కడ పుట్టును? సరే, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండి. నేను ఓటము ఎరుగని హేరోదు రాజును మరి ఒక రాజును పూజించటమా? అసంభవం. హేరోదు రాజు దగ్గర నుండి తూర్పు దేశపు జ్ఞానులు ప్రయాణం మొదలుపెట్టారు. వారు వెళ్తుండగా ఆకాశంలో ఒక వింత నక్షత్రం ప్రకాశించింది. ఆ నక్షత్రము వారిని బెత్లెహేమునకు నడిపించింది. ఆ నక్షత్రం వారికి ముందుగా నడిచి శిశువు ఉన్న చోటికి వచ్చి నిలిచింది. వారు లోపలికి వచ్చి తల్లి అయ్య మరియను బాలుడైన యేసును చూశారు. రాజా, నేను నిన్ను పూజించడానికి తెచ్చిన ఈ బంగారమును అంగీకరించుము, నన్ను దీవించుము. రాజులకు రాజా, నేను నిన్ను పూజించడానికి తెచ్చిన ఈ బోలమును స్వీకరించి నన్ను ఆశీర్వదించుము. సర్వలోక రక్షక, ఈ స్వచ్ఛమైన సామ్రాణిని అంగీకరించి నన్ను కరుణించుము.
రక్షకుండు బేత్లెహేమందు నేడు జన్మించెన్ రాజాదిరాజు ప్రభువైన యేసు నమస్కరింపర